హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఇవాళ అంటే 11th ఫిబ్రవరి రోజు భీమా వాళ్ళు ఒక మంచి ఆఫర్ని లైవ్ చేశారండి. అంటే మనకి జీరో మేకింగ్ ఛార్జెస్తో గోల్డ్ ఆర్నమెంట్స్ని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆఫర్ అప్లై అవ్వాలి అంటే మినిమమ్ 50,000 ఆర్డర్ పెట్టాలి. సో అప్పుడే మనకి జీరో మేకింగ్ ఛార్జెస్ అనే ఆఫర్ అనేది అప్లై అవుతుందన్నమాట. ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ టైం ఈ ఆఫర్ పెట్టినప్పుడు పర్చేస్ చేసిన ఆర్నమెంట్ని నేను అన్ప్యాక్ చేస్తున్నాను మీకోసము. ఆల్రెడీ ఈ వీడియో పెట్టానండి, బట్ ప్రజెంట్ నేను ఎందుకు పెడుతున్నాను అంటే ఈ ఆఫర్ అంటే జీరో మేకింగ్ ఛార్జెస్ ఆన్ గోల్డ్ డైమండ్ ఆర్నమెంట్స్ ఆఫర్ అనేది మనకి ఫ్రీక్వెంట్గా లైవ్ చేస్తున్నారు ఆ ఆఫర్ని. సో మనకి గోల్డ్ రేట్ అనేది చాలా పెరుగుతుంది కదా, వితిన్ 1 వీక్ 1 ఆర్ 10 డేస్లోనే మనకి చాలా వేరియేషన్స్ వచ్చేసాయి. ఇన్ అడిషన్ టు దట్ జీరో మేకింగ్ ఛార్జెస్ అండ్ ద గోల్డ్ ఆర్నమెంట్స్, మనకి ఈ భీమా వాళ్ళ సైట్లో మనకి గోల్డ్ కాస్ట్ అనేది మన పర్టికులర్ మార్కెట్తో పోలిస్తే 150 to 200 రూపీస్ వేరియేషన్ అనేది పర్టికులర్గా ఉంటుందండి. సో మనకి గోల్డ్ కాస్ట్ అనేది తక్కువకే ఉంటుంది ఈ భీమా వాళ్ళ యాప్లో. అండ్ జీరో మేకింగ్ ఛార్జెస్తో మనం ఒక గోల్డ్ ఆర్నమెంట్ పర్చేస్ చేస్తే కనుక మనకి చాలా కలిసి వచ్చినట్టే కదా. సో మనం మనీని సేవ్ చేసినట్టుగా అవుతుంది. సో ఇంత మంచి ఆఫర్ని ఎవరైనా పోగొట్టుకుంటారని చెప్పేసి మళ్ళీ ఒకసారి నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇంకో పర్టికులర్ విషయం ఏంటంటే, మనము భీమా ఆన్లైన్ పేజ్లో ఆర్డర్ చేస్తే కనుక మనకి ఆర్నమెంట్స్ అనేవి కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటామా, ఏమన్నా ఫాల్ట్ అవుతాయా, గోల్డ్ ఆర్నమెంట్స్ కదా అని చెప్పేసి చాలామంది డౌట్ ఫీల్ అవుతూ ఉంటారు. దానికి ఈ వీడియోనే ఎగ్జాంపుల్ అండి. సో ఇక్కడ నేను అన్లాక్ చేసిన ఈ ఐటెం వచ్చేసి రింగ్ అనమాట, 5 గ్రామ్స్ది. నేనైతే ప్రీపెయిడ్గానే అమౌంట్ని పే చేశాను. ఐ రిసీవ్డ్ వెల్ అండ్ గుడ్ ఆర్నమెంట్ అనమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్ ఆర్నమెంటే రిసీవ్ చేసుకున్నాను. నేను ఏదైతే ఆర్డర్ చేశానో అదే రిసీవ్ చేసుకున్నాను. వెయిట్లో ప్రాబ్లమే లేదు, వేరియేషన్స్ కూడా లేవు. అండ్ 22 క్యారెట్ని నేను ఆర్డర్ చేశాను కాబట్టి నాకు 22 క్యారెట్ ఆర్నమెంటే వచ్చిందనమాట. మనకి ప్రస్తుత పరిస్థితుల్లో 10 గ్రామ్స్ వచ్చేసి 1 lakh దాకా వెళ్ళిపోతున్నప్పుడు మనము ఇలా చిన్న చిన్న ఆర్నమెంట్స్ వితౌట్ మేకింగ్ ఛార్జెస్తో పర్చేస్ చేసుకుంటూ ఉంటే మనకి ఒక పెద్ద ఆర్నమెంట్ కొనుక్కోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, మనము గోల్డ్ కాయిన్ పర్చేస్ చేసుకోవచ్చు కదా, దాని తర్వాత మనము పెద్ద ఆర్నమెంట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మనం ఇప్పుడు గోల్డ్ కాయిన్ కొన్నా దానికి మేకింగ్ ఛార్జెస్ పెట్టాలి. అండ్ ఆర్నమెంట్గా కన్వర్ట్ చేసుకునేటప్పుడు వాల్యుయేషన్ అనేది పెట్టాలి. బట్ మనకి ఇక్కడ ఒక వాల్యుయేషన్ లేకుండా ఒక ఆర్నమెంట్ వస్తున్నప్పుడు, అండ్ దట్టు గోల్డ్ కాయిన్ కాస్ట్ కంటే తక్కువకే వస్తుందండి ఇప్పుడు ఇక్కడ ఆర్నమెంట్. సో అలాంటప్పుడు మనము ఎక్కువ కాస్ట్ పెట్టి గోల్డ్ కాయిన్ కొనుక్కొని దాన్ని మళ్ళీ మనము ఆర్నమెంట్ కింద కన్వర్ట్ చేసుకునేటప్పుడు వేస్టేజ్ పెట్టి మన మనీ అనేది చాలా వేస్ట్ చేసుకున్నట్టే అనిపించింది నాకైతే. మనం ఇలా గోల్డ్ ఆర్నమెంట్స్ తక్కువ కాస్ట్కి కొనుక్కొని అండ్ దెన్ మనకి కొంత అమౌంట్ ఆఫ్ గోల్డ్ కలెక్ట్ అయిన తర్వాత ఒక ఆర్నమెంట్కి కన్వర్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. మీరేమంటారు అనేది నా కామెంట్ సెక్షన్ చెప్పండి.